జైలుకి వచ్చింది. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలో జైలుకి వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఇటు కాంగ్రెస్ ఒక పక్షంగా ఉంది, బీజేపీ ఒక పక్షంగా ఉంది. బీజేపీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ప్రజలు ఓటేసినారు. అక్కడ వాళ్ళు ఊహించలేదు అది. వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు, వాళ్ళు అనుకూలంగా వస్తుంది అనుకున్నారు. కానీ వాళ్ళు 2-3 అంశాలని ఎక్కువ ప్రచారం చేసినారు. ఏది అబ్కి బార్ 400 పార్ అని బీజేపీ చేస్తున్న ప్రచారం వల్ల వాళ్ళకి అంత అఖండ మెజారిటీ కనుక వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లని తొలగిస్తారు అని చేసిన ప్రచారం. అప్పుడు ఆ ప్రచారం మహారాష్ట్రలో వెళ్ళింది పబ్లిక్ లోకి, వెళ్లి దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. అప్పుడు కూడా మేము సర్వే చేసినాం. చేస్తే అప్పుడు కూడా ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, నిరుద్యోగము ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇవి ప్రచారంలో వెళ్లినంతగా వెళ్ళలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పుడు ప్రిడిక్షన్స్ మీరు చెప్పినట్టుగానే అన్ని సర్వే సంస్థలు కూడా మహాయుతికి అనుకూలమైన ప్రజా తీర్పు ఉంది అని ఎందుకు అనుకున్నారు అని అంటే అవి ఇష్యూస్ కాలేవు. ఇప్పుడు క్యాంపెయిన్ లో కొత్త కార్డు కూడా లేకుండా పోయింది. ఎవరికి మళ్లీ అదే పార్టీలన్నీ లూనా చీల్చినారని, అవినీతి పాలిటిక్స్ చేస్తున్నారని, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇవి ప్రచారం చేశారు తప్ప జనరల్ గా మన ఇండియన్ టెండెన్సీలో ఓటరు ఒకసారి కోపం తీర్చుకున్నాడు అంటే మళ్లీ రెండోసారి శిక్షించడం అనేది చేయడు. ఈసారి లోకల్ ఇష్యూస్ ప్రాధాన్యత వహించినాయి. వాళ్ళు సంక్షేమం విషయంలో మహిళలకు ఆ 1500 నెలకి ఇవ్వడం ఏదైతే ఉందో ఆ స్కీమ్ ని బాగా వెళ్లింది. అది 2,40,000 కుటుంబాలకి నేరుగా ప్రత్యక్షంగా 1500 చొప్పున ఒక 4-5 మాసాల పాటు 6 మాసాలు మే నుంచి ఇచ్చినారు. వాళ్ళు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఒక 7,500 వాళ్ళ అకౌంట్ లో పడే సబ్స్టాన్షియల్ అమౌంటే కాకుండా వాళ్ళు ఇంకా ఏం హామీ ఇచ్చినారంటే మేము మళ్లీ అధికారంలోకి వస్తే 1,500 కాదు దాన్ని 2,100 ఇస్తాము. అట్లా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు దన్నుగా చూపించుకోవడము, వాళ్ళు ఒక్కొక్క మొరేల్ హర్యానాలో దాదాపు దుర్లభము అనుకున్న హర్యానాను కూడా తిరిగి గెలిపించుకున్న తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. గెలవచ్చు, మనం రివర్స్ చేయొచ్చు. అంటే ప్రత్యక్షంగా నేను హర్యానా ప్రభావం మహారాష్ట్ర మీదనో, ఇంకోటి కర్ణాటక ప్రభావం తెలంగాణ మీదనో పడకపోవచ్చు. కానీ పార్టీ శ్రేణుల్లో ఒక ద్విగుణీకృతమైన ఉత్సాహం రావడం, ఇంకొక వైపు మొరేల్ దెబ్బతినడం. కాంగ్రెస్ మొరేల్ దెబ్బతిన్నది హర్యానా ఫలితం చూసిన తర్వాత. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న సర్వే సంస్థలన్నీ కూడా గెలుస్తున్నారని పార్లమెంట్ లో 0 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు చేసి పోటాపోటీగా తీసుకొచ్చి స్వల్పమైన ఆధిక్యత 1% వాళ్ళకి ఎడ్జ్ ఉండింది. అట్లాంటిది ఇది వాళ్ళకి ఇంకొక నమ్మకం ఏముండింది అంటే కృష్ణ గారు 43%, 43.8, 43.4 ఓట్ షేర్ సమానంగా ఉంది పార్లమెంట్ లో. 30-17 పార్లమెంట్ సీట్ల వ్యత్యాసం వచ్చినా 2 కూటమిల ఓట్ షేర్ వస్తే ఈక్వల్ గా ఉంది. కనుక ఇక్కడ కార్డు వదిలేట్టాల్సిన అవసరం లేదు అని. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. వాళ్ళు నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రం అది మహారాష్ట్ర. వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా వాళ్ళు వీళ్ళ బీజేపీ వైఖరి నచ్చక కాడి వదిలేసినారు, వాళ్ళు శ్రద్ధ తీసుకోలేరు అని ఆర్ఎస్ఎస్ మీద ఒక ప్రచారం ఉండింది పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నో ఇది కాదు పంథ అని ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో దిగింది. అది కూడా బహుశా ఈ ప్రెడిక్షన్ జనరల్ గా నాగ్పూర్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా తన ఇది తీసుకుంటది. జార్ఖండ్ ఎలక్షన్స్ చెప్పండి సార్. జార్ఖండ్ లో ప్రధాన ఇష్యూస్ ఏమైనాయి అక్కడ? ప్రచారాస్త్రాలు, తర్వాత జేఎంఎం కు సంబంధించినటువంటి అవినీతి గాని, హేమంత్ సోరెన్ అరెస్ట్ గాని, తర్వాత మళ్లీ అతను వచ్చి మళ్లీ సీఎం కావటం, ఇవన్నీ ఏమైనా అక్కడ జేఎంఎం కలిసి వచ్చే అవకాశం చెప్పుకోవచ్చు? జేఎంఎం కే కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా మహారాష్ట్ర ఎట్లయితే ఇంపార్టెంట్ స్టేట్, ఎందుకంటే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై ఉంది కనుక ఎంత ఇంపార్టెంటో, మైన్స్ ఉండి ఇక్కడ కూడా పొలిటికల్ ఫండింగ్ లో జార్ఖండ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. బీజేపీ మీరు గమనించినట్టయితే 25 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో జార్ఖండ్ బీజేపీ సెంట్రల్ లో రూల్లో ఉన్నప్పుడే స్టేట్ ఏర్పడ్డది. అప్పటి నుంచి తీసుకుంటే కూడా లాంగెస్ట్ టర్మ్ బీజేపీ రూల్లో ఉంది. 2019లో ఓడిపోయినప్పుడు వాళ్ళు ఒక ప్రయోగం చేసిండ్రు, నాన్ ట్రైబ్ సీఎం ను పెట్టినారు. అది వాళ్ళకి బెడిసి కొట్టింది. అప్పుడు జరిగిన తప్పిదాలన్నింటినీ సరిదిద్దుకొని క్యాంపెయిన్ ఏం చేసినారంటే అవినీతి వాళ్ళు చేయరు, కుటుంబ పాలన ఇది సవ్యంగా ఉండదు అని వాళ్ళ మీద ఏదైతే బీజేపీ క్యాంపెయిన్ చేసిందో
క్లిక్ అయింది. దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసినారు, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఉన్నాయి, చొరబాటుదారులు వాటిని నియంత్రించలేకపోతున్నారు వీళ్ళు. వేరాజ్ మేం కనుక వస్తే ఖచ్చితంగా ఇది సిటిజన్షిప్ ఎనాక్ట్మెంట్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఇటు చొరబాట్లను నియంత్రించడం కానివ్వండి, వాళ్ళని కొంచెం ట్రైబ్స్ ని ప్రొవోక్ చేసిండ్రు. మేము చేసినాం, తప్పు తెలుసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అని ఒక 4 మాజీ ట్రైబ్ ముఖ్యమంత్రులను ముందుకు దోచినారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా ట్రైబే అని ఒక నమ్మకం కలిగించినారు. ఇంకొక మాట ఏమన్నారంటే, మీ రిజర్వేషన్ వాటా దెబ్బతింటది ఒకవేళ చొరబాట్లు ఈ డెమోగ్రాఫికల్ చేంజ్ కనుక వస్తే. ఇట్లాంటి ప్రచారాల వల్ల బహుశా నేను అనుకుంటాను బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఏర్పడి ఉంటుంది. వీళ్ళు కాంగ్రెస్ గాని జేఎంఎం గాని పొత్తుల విషయంలో గాని సామాజిక వీళ్ళు చేసినట్టు గతంలో పార్టీ నుంచి వీడిపోయిన వాళ్ళందరినీ కూడా